శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు నుంచి మనం ఆదిత్య హృదయాన్ని చెప్పుకోబోతున్నాం. శ్రీరామాయణంలో యుద్ధకాండలో మనకి చెప్తారు. రావణాసుడితోటి యుద్ధం సాగుతూ ఉండగా విస్తారమైన యుద్ధంలో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను పరమ శివభక్తుడైన రావణుని యొక్క మోహనాశక్తిని చెరిపివేయలేకపోతారు శ్రీరామచంద్రమూర్తి. కొంత నిరుత్సాహానికి లోనవుతారాయన. ఆ సందర్భంలో అగస్త్య మహర్షి దర్శనం ఇచ్చి సూర్యుని ఆరాధనకు శ్రేష్టమైన మార్గం అంటూ ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తారన్నమాట. సూర్యుని స్తోత్రాన్ని జపించడం ద్వారా మనస్సుకి స్థైర్యం, శరీరానికి శక్తి, ఆత్మకు ఉత్సాహం లభిస్తాయి. అదే శక్తిని సాక్షాత్ శ్రీరాముడు ఈ స్తోత్రం ద్వారా పొందారు. అగస్త్య మహర్షి చెప్పిన విధంగా సూర్యుడిని స్మరించడంతో రాముడు ధైర్యాన్ని పొంది పునరుద్ధరించిన ఆత్మవిశ్వాసంతో రావణుని జయిస్తారన్నమాట. అందువల్ల ఆదిత్య హృదయం కేవలం ఒక స్తోత్రమే కాదు, విజయానికి దారితీసే ఆధ్యాత్మిక శక్తి మూలం అని మనం చెప్పుకోవచ్చు. భక్తితో దీన్ని జపించిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యము, విజయాలు కలుగుతాయి అంటూ మన శాస్త్రాలు నొక్కి మరీ చెప్తున్నాయి. వాల్మీకి రామాయణంలో ఈ ఆదిత్య హృదయం అసలు ఎలా వచ్చింది? శ్రీరామచంద్రమూర్తిది సూర్యవంశం. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం వేళ రామజననం జరుగుతుంది. అకారణంగా కాలచోదితుడైన రావణుడు ఆయనతో వైరం పెట్టుకున్నాడు. సామధాన భేదాలు ఫలించలేదు. ఇక ఈ కోదండపాణి దండపాణి రణరంగంలోకి దూకేశాడు. రావణుడు నిశాచరుడు. చీకటిలాగా ఈ ప్రపంచాన్ని ఆవరించేస్తున్నాడు. చిన్మయానందంలో ఓళ్లాడవలసిన ఈ ప్రాణకోటిని నిర్దాక్షిణ్యంగా పీడించడం మొదలుపెట్టాడు. తనకే కాక తన తోటి మానవుడికి కూడా కంటకంగా ఉన్న రావణుణ్ణి సంహరించాలని రాముడు సర్వప్రహరణ ఆయుధాలతోటి సమరం సాగించాడు. అమోఘమైన తపశ్శక్తితోటి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఉన్న ఈ రావణుణ్ణి సంహరించడం అంత సులభం కూడా కాదనమాట. రణరంగంలో అలసిపోయినా రావణుడు ధైర్యంతో ఎదుర్కొంటున్నాడు. అతన్ని ఎలా సంహరించడం అని రాముడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అప్రతిమానమైన రామరావణ యుద్ధం చూసేందుకు అంతరిక్షంలో దేవతలు, మహర్షులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు వీళ్ళంతా కూడా విచ్చేశారు. వారిలో అగస్త్య మహర్షి కూడా ఒకరు. ఆలోచనలో మునిగి ఉన్న రామచంద్రుని ముఖారవిందం చూసి అగస్త్యుడు కిందకు దిగొస్తారనమాట. ఏకాంతంగా రాముడి వద్దకు వచ్చి కులదేవత, పరదేవత అయిన సూర్యభగవాన్ని ఆరాధించమని చక్కగా ఈ ఆదిత్య హృదయాన్ని ఆయనకు అందిస్తారు. ఇది మనకి మొత్తం 31 శ్లోకాలతో కూడినటువంటి యుద్ధకాండలో చెప్పబడినటువంటి స్తోత్రం. రామరావణ యుద్ధంలో రామ విజయం, రావణ పరాజయం. చీకటి వెలుగుల పోరాటంలో వెలుగు గెలుపుని చాటి చెప్తుంది. ఈ ఆదిత్య హృదయం ఆనాడు రామచంద్రుడికి రణరంగంలో ఎలా సహకరించిందో ఈనాడు ప్రాణకోటికి ఆంతరంగిక జీవిత రంగంలో అలాగే ఉపకరిస్తుంది. కృష్ణ అర్జునుల నిమిత్తంగా గీతామృతం ప్రవహించినట్లే అగస్త్య రామచంద్రులని ఆలంబనం చేసుకుని ఆదిత్య హృదయం ఆవిర్భవించింది. భారతంలో భగవద్గీత, రామాయణంలో ఆదిత్య హృదయం, ఈ రెండు కూడాను రణరంగంలోనే వెలువడ్డం ఇక్కడ గమనించదగ్గ విషయం అనమాట. ప్రపంచ శాంతికి, ఆత్మతుష్టికి మూలకందాలైన భయభక్తులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది మనకి ఇలాంటి గ్రంథాలు చూసినప్పుడల్లా. వాల్మీకి రామాయణంలో ఇలాంటి స్తోత్రాలు ఎక్కువగా మనకి కనిపించవు. అసలు వాల్మీకి రామాయణం అంతా ఒక మహాస్తోత్రం, మంత్రరాజ్యం. అది ఒక్కొక్క అక్షరం మహాపాతకాలను నశింపజేసే మహత్తరమైన మంత్రం. అలాంటి మంత్రశక్తితోటి గాయత్రీ బీజ సంహితంగా రచించిన రామాయణంలో ఈ స్తోత్రం మనకి కనబడుతుంది. ఎంత ప్రశస్తమైందో ఊహించవలసిందే కానీ దీన్ని మాటల్లో వివరించడం సాధ్యం కాదు. ఆదిత్య హృదయంలో 31 శ్లోకాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. అందులో మనకి 1 నుంచి 6 వరకు కథాసారంగాను, ఆ తర్వాత 7 నుంచి 21 మంత్రభాగంగాను, 22 నుంచి 31 వరకు మనకి ఫలశ్రుతిగాను చెప్తుంటారనమాట. ఈ మధ్యలో ఉన్న 12 శ్లోకాలు స్తుతి భాగానికి చెందినవిగా కనిపిస్తాయి. ఈ శ్లోకాలు ద్వాదశాదిత్యులకి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నట్లుగా కనిపిస్తుంది అనమాట. ఈ స్తుతికి మధ్య భాగంలోనే మనకి ద్వాదశాత్మ నమోస్తుతి అనే నమోవాకం కూడా వినపడుతుంది. పూర్వభాగంలో భాస్కరుడి యొక్క ప్రభావ వైభవాలను ప్రకటించే దివ్యనామ సంకీర్తన వినపడితే, ఉత్తర భాగంలో నమోవాక పురస్కారంగా ఆరాధ్య దేవతకి అంజలి అర్పించడం కనిపిస్తుంది. కాబట్టి
మొదటి 6 శ్లోకాలు స్తుతికి చెందినవి, తర్వాత 6 శ్లోకాలు నుతికి చెందినవి అని భావించడంలో తప్పులేదు. రుద్ర ప్రశ్నలోని నమ్మకంలాగానే, నమ్మక చమకాల్లాగానే ఆదిత్య హృదయంలో కూడాను ఈ 2 భాగాలు అందులోని శబ్దాలకు శృతి గౌరవాన్ని సంక్రమింపజేశాయి. ఈ విధంగా ఆదిత్య హృదయంలోని మంత్రభాగం సర్గ మధ్యలో స్తోత్ర హృదయంలో సంపుటీకరించబడింది. ఈ స్తోత్రంలో మనం చెప్పుకున్న ఈ మంత్రభాగం ఏదైతే ఉందనుకున్నామో, అంటే 7 నుంచి 21 వరకు ఉన్న శ్లోకాల్లో అందులో మొత్తం 108 నామాలు ఉన్నాయట. ఆ 7 నుంచి 21 వరకు ఉన్న శ్లోకాల్లో అష్టోత్తర శతనామావళి అయిపోయింది. ఇంతటి చక్కటి విషయాన్ని అబ్జర్వ్ చేసి మనందరికీ కూడాను అందించినటువంటి నండూరి శ్రీనివాస్ గారికి అనేక నమస్కారాలు. ఇప్పుడు ఈ ఆదిత్య హృదయంలోకి వస్తే, ఈ స్తోత్రంలో మొదటి 2 శ్లోకాలు కూడాను మనకి ఆ సందర్భాన్ని వివరిస్తున్నాయన్నమాట. అంటే అగస్త్యుడు రాముని సమీపించడం ఈ 2 శ్లోకాలకు తాత్పర్యం. 3వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికల్లా అగస్త్యుని సంబోధనతోటి ప్రారంభమవుతుంది. రామ రామ మహాబాహో అని అగస్త్యుడు ఆజానుబాహు అయిన శ్రీరామచంద్రుణ్ణి సంబోధిస్తాడు. రణరంగంలో రావణ సంహారం కోసం తన పరాక్రమాన్ని సద్వినియోగం చేస్తున్న రాముణ్ణి మహాబాహు అని సంబోధించడంలో ఎంతో ఔచిత్యం ఉందన్నమాట. అక్కడ అంతకు మించిన ఔన్నత్యం ఇక్కడ రామ రామ అంటూ 2 సార్లు రామశబ్దాన్ని ఉచ్చరించడంలో దాగి ఉన్నది ఏంటంటే, బాల్యంలోనే రాఘవరాముడు భార్గవరాముణ్ణి నిర్జించి అతని తేజస్సును కూడాను తనలో కల్పేసుకున్నారు. కాబట్టి అందుచేతే ఇక్కడ భార్గవరావుడి పరాక్రమము, దశరథ రాముని దాక్షిణ్యము 2 నీలో మేళవించి ఉన్నాయి సుమా అని అగస్త్యుల వారు అంటున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. నువ్వు కౌసల్య దశరథులకు పుట్టిన మామూలు రాముడు కాదయ్యా, చతుర్బాహు అయిన శ్రీ మహావిష్ణు తేజస్సు నీలో మూర్తిభవించి ఉంది అని కూడాను ఇక్కడ సూచిస్తున్నారనమాట. మహాబాహు అనే సంబోధనలో బాహువుల సంఖ్య సూచింపబడట్లేదు, వాటి యొక్క మహత్తు అక్కడ చెప్తోంది. ఎదుట నిలబడి ఉన్న శత్రువు దశకంధరుడు, అతనికి 20 బాహువులున్నాయి. అన్ని బాహువులున్న రామచంద్రుని 2 బాహువుల్లో ఉన్న మహత్వం అతనిలో లేదు. పూర్వస్వలోకాల్లో మించినది మహర్లోకం, ఆదిత్యుడు దానికి అధిపతి. మహ ఇతి బ్రహ్మ అన్న తైతిరీయ సూక్తిని బట్టి పరబ్రహ్మ యొక్క బాహుపరాక్రమం రాముడిలో ఉందని, మహాబాహుయేనని ఈ సంబోధన మనకి తెలియపరుస్తుంది. మహా ఇత్యాదిత్య అన్న శృతివాక్యం సూర్యశక్తి రామబాహువుల్లో ఉన్నది అని కూడా ఇక్కడ స్ఫురింపజేస్తోంది. ఆ సంబోధనతోటే ఆదిత్య హృదయంలో మంత్రశక్తి ప్రారంభమవుతుందన్నమాట. ధ్వన్యాత్మకమైన ఈ సంబోధన తర్వాత పరమ రహస్యము, పరమ పురాతనము అయిన పరమార్థాన్ని నీకు అందజేస్తున్నానని అగస్త్యుడు చెప్తారు. ఆ పరమరహస్యం ఈ సంబోధనలోనే ఉంది. ఇకపోతే 4వ శ్లోకం నుండి స్తోత్ర ప్రాశస్త్యం ఆరంభమవుతుంది మనకి. ఆదిత్య హృదయం పరమ పావనమైన స్తోత్రం. అంతఃశత్రువుల్ని నశింపచేయగలిగిన శక్తి ఈ స్తోత్రంలో ఉంది. దీన్ని నిత్యం జపించిన వారికి జయం చేకూరుతుంది, శుభం కలుగుతుంది. లభించిన జయము, కూడిన శుభము కలకాలం నిలబడతాయట. మంగళకరమైన వస్తువులకన్నింటికీ మాంగళ్యాన్ని ప్రసాదించగలిగే ఈ మహామంత్రం సకల పాపాలను, చింతలను, చీకులను, శోకాన్ని ఉపశమింపజేస్తుంది, ఆయుష్ని పెంచుతుంది. ఇంతకు మించిన స్తోత్రం లేదంటున్నారు మహానుభావులు. అరుణోదయ కిరణకాంతితోటి చతుర్దశ భువనాలను లాలించి పరిపాలించే భాస్కరుణ్ణి దేవతలు, గంధర్వులు, రాక్షసులు అందరూ ఏదో విధంగా ఆరాధిస్తూనే ఉంటారు. సూర్యుడు ఉదయించగానే అర్ఘ్యపాద్యాలతోటి అంజలి ఘటిస్తూ ప్రత్యక్ష దేవమైన ప్రభాకరుడికి నమస్కరిస్తారు. ఈ ప్రాశస్త్యం తెలియని రాక్షసులు మొదలైన వారు నిద్రలోనే మునిగి సవితకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. సూర్యుడు సర్వతోముఖుడు కాబట్టి ఏ దిక్కు నుండి నమస్కారం చేసినా ఆ మొక్కు ఆయనకే చెందుతుంది. ఇలాంటి సూర్యదేవతను పూజించవలసిందని అగస్త్యుల వారు శ్రీరామచంద్రుల వారికి ఉపదేశిస్తున్నారు. ఈ ఉపదేశ వాక్యం మనకి 6వ శ్లోకంలో 6 భాగాలుగా వినిపిస్తుంది. పూజయస్వ అనే ఆదేశపదానికి రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అనే 6 పదాల అంగన్యాస కరన్యాసాల షణ్ముఖ సంపదని మనకి సూచిస్తున్నాయి. ఆదిత్య హృదయం అనే మంత్రానికి ఇది న్యాసభాగం.
ఈ ఆదిత్య హృదయానికి అనేక ప్రత్యేకతలు కనబడతాయి మనకి. మొత్తం ప్రపంచంలో ప్రాణకోటికి ప్రాణశక్తిని ప్రసాదించేవాడు ఈ దివాకరుడు, ఈ ప్రభాకరుడు. ప్రత్యక్ష దైవం మనకి ఆయన. ఇతర దేవతల్ని మనకున్న భావన ప్రకారం మనం వాళ్ళని ఊహించుకోగలుగుతున్నాం. వారిని భావనాశక్తితోటి ధ్యానించి ఆరాధించవలసిందే. సామాన్యులకు అది సాధ్యం కాదు. కానీ ప్రత్యక్షంగా కనిపించే ఈ సూర్యభగవానుణ్ణి మనం నిత్యం ఆరాధించవచ్చు. సకల దేవతల తేజస్సును, ఓజస్సును, శక్తిని, సామర్థ్యాన్ని, అంశను, అనుగ్రహాన్ని తనలో మిళితం చేసుకుని తనను ఆరాధించే వారిని తరింపచేస్తున్నారు ఈ సూర్యభగవానుడు. ఆదిత్యుడంటే సూర్యుడు. కానీ సూర్యుడికి సవిత, రవి, అర్కుడు, భాస్కరుడు, భానుడు, దినమణి, దివాకరుడు ఇలా ఎన్నెన్నో పేర్లున్నాయి. ఈ పేర్లన్నీ సూర్యుని గుణగణాలను, శక్తి సామర్థ్యాలను వివరిస్తున్నాయి. ఒక్కొక్క పేర్లో ఒక్కొక్క విశిష్ట గుణం భాషిస్తుంటుంది. వాటిలో ఆదిత్య అన్న నామం వాల్మీకి మహర్షికి బాగా నచ్చిందేమో మరి. అందుకే ఆయన ఆదిత్య హృదయం అనే పేరు దీనికి పెట్టారు. మనం ఆదిత్యుల్ని 12 మంది అని చెప్పుకుంటూ ఉంటాం. అందులో విష్ణువు కూడా ఒకరు. ఆదిత్యానామహం విష్ణు అన్న గీతావాక్యం మనకి దీన్ని స్పష్టం చేస్తోంది. ఆదిత్యుల్లో ప్రధాన స్థానం వహించిన విష్ణువుని ఉద్దేశించి చెప్పబడిన స్తోత్రం అవడం చేతే దీనికి ఆదిత్య హృదయం అనే పేరు సార్థకమైందేమో. దీన్ని స్తోత్రం అని చెప్పక హృదయం అని చెప్పడంలో విశేషం ఉంది. నిజానికి మనకు కావలసిన కాంతిని, శాంతిని, నిలకడను, సరసతను, హాయిని ప్రసాదించే సామర్థ్యం ఈ ఆదిత్య హృదయంలో ఉందన్నమాట. సామాన్యంగా ఆదిత్య అన్న శబ్దానికి అదితికి పుత్రుడు, దితి సంతానాన్ని దైత్యులని, అదితి సంతానాన్ని దేవతలని మనకి మామూలుగా చెప్తుంటారు. దితి శబ్దానికి దైన్యం అనే అర్థం కూడా ఉందన్నమాట. దైన్యరాహిత్యం వల్ల ఆవిర్భవించే తేజోమూర్తి ఆదిత్యుడు. సర్వకాల సర్వావస్థలయందు నిర్వికల్పంగా గగనవీధిలో సంచరించే ప్రభాపుంజం ఆదిత్య హృదయం. ఆదిత్యుని హృదయాన్ని అవగాహనం చేసుకోగలిగితే అనంతమైన జ్ఞానాన్ని సొంతం చేసుకున్నట్లే. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృతం ఇహ భవతి విద్యతే అయనాయ అని శృతి విశారదులు పారవస్యంతో పొంగిపోయారు. సూర్యమండల మధ్యస్థయ్యి మహాత్రిపుర సుందరిని మనసా దర్శించిన పరమేశ్వరీ పరాయణులు కూడాను ఈ దివాకరుడి యొక్క ప్రభావాన్నే ప్రకటించారు. ఆకాశంలో నిర్విరామంగా వెలుగుతూ ఉన్న ఆదిత్యుడిని 3 సంధ్యల్లోనూ ఆరాధిస్తాం. వేదమాత అయిన గాయత్రి మంత్రంలో సవితృదేవత యొక్క వరేణ్య వైభవమే వివరించబడింది. దివ్యనామ సహస్రమైన శ్రీ విష్ణు సహస్రనామాల్లో ఈ ఆదిత్యుడు జ్యోతిరాదిత్యుడై భాసిస్తున్నాడు. ఇంతటి అమోఘమైన సూర్య తేజస్సు ఈ 31 శ్లోకాల్లో పుణ్యశ్లోకుడైన వాల్మీకి మనకి అందించడం మన అదృష్టం. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గతమైన ఈ ఆదిత్య హృదయ స్తోత్ర మహామంత్రాన్ని కర్మభూమి అయిన ఈ భారతదేశాన చాలా ఏళ్ల నుండి ఆస్తిక జనాల చేత జపపారాయణ విధులతో అనుష్ఠించబడుతూ సకల పాప తాపాలని దూరం చేస్తూ సమస్త ఐశ్వర్యాలని ప్రసాదిస్తూ సర్వత్రా విజయప్రదమైన బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నటువంటి ఈ స్తోత్రాన్ని మనం మొదలుపెట్టుకోబోతున్నాం. మంత్రమయమైన ఈ స్తోత్రాన్ని అర్థజ్ఞానం లేకుండా అనుష్ఠించడం కంటే కూడాను సర్వార్థ జ్ఞానపూర్వకంగా దీన్ని అనుష్ఠించడం, అర్థాన్ని తెలుసుకొని అనుష్ఠించడం విశేషమైన ఫలప్రదం అంటూ శృతి ప్రమాణాన్ని అనుసరించి సర్వజనోపయుక్తంగా ఉండేట్టుగా సులభమైన తాత్పర్యాలతోటి ఈ స్తోత్రాన్ని మనం ప్రారంభించుకుందాం. అగస్త్య మహర్షి బోధన ద్వారా ఆదిత్య హృదయాన్ని ఆకళింపు చేసుకున్న శ్రీరాముడు లోకకంటకుడైన ఆ దశకంఠుడిని ఏ విధంగా అయితే నిర్జించారో, మనలోని రావణాసురుడు అనేక దుర్గుణాలతోటి ఉన్నవాడిని మనం కూడా సంహరించడానికి ఈ ఆదిత్య హృదయం మనకు కూడా వంటపట్టాలని ప్రార్థిస్తూ మనం రేపటి నుంచి 3 చొప్పున కానీ 4 చొప్పున కానీ శ్లోకాల్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఆదిత్య హృదయంతో మళ్ళీ కలుద్దాం.